దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని యాకోబు నమ్మాడు. అక్షరాల తన జీవితంలో దేవుడు అదే కార్యాలు జరిగించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అంటున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు పలానా ఒక వాగ్దానం ఇచ్చే ఉంటాడు, లేకపోతే పలానా ఉద్దేశం నేను పట్ల కలిగి ఉన్నానని నీతో చెప్పి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు. దేవుడు ఏది చెప్పినా ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు అన్న విషయాన్ని నువ్వు గమనించాలి. ఈరోజు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడలేదు, ఆయన మరిచిపోయాడు, ఆయన నన్ను త్రోసివేశాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే ఆ మాట నెరవేర్చుటకు ఆయన అక్షరాల సమర్థుడు. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే వాగ్దానాలు నెరవేర్చుటకు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన మాట తప్పని వాడు అన్న విషయాన్ని నువ్వు గమనించాలి. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుటకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. అయితే నీ నుంచి ప్రభు ఆశపడుతుంది ఏంటంటే నువ్వు విశ్వాసంతో ప్రభు యందు ఉన్నావా లేదా అన్నది దేవుడు చూస్తున్నాడు. నువ్వు విశ్వాసంతో దేవునికి ప్రార్థిస్తున్నావా, విశ్వాసంతో వాగ్దానాల కొరకు అడుగుతున్నావా అన్నదే ప్రభు చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు యాకోబుకి, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను యాకోబు అన్నాడు. యాకోబు అది నమ్మాడు, అందుకే తన జీవితంలో దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకోగలిగాడు. ఈరోజు నీ జీవితంలో కూడా యాకోబు వలె దేవుడిచ్చిన వాగ్దానాలు నువ్వు కూడా నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీతో ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా నెరవేర్చుటకు ఆయన సిద్ధంగానే ఉన్నాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి ఇంతవరకు నీ అవిశ్వాసం బట్టే, నీ యొక్క ప్రార్థనలేమిని బట్టే, నీ భక్తిహీనతను బట్టే, నీ అవిధేయతను బట్టే దేవుడిచ్చిన వాగ్దానాలు స్వతంత్రించుకోలేదేమో. ఇప్పుడైనా దేవుని యందు విశ్వాసం ఉంచి విధేయతతో భయం భక్తి కలిగి దేవుని దృష్టికి అంగీకారంగా జీవించడానికి ప్రయత్నించు. తద్వారా దేవుడు నీతో ఏదైతే చెప్పాడో అది నెరవేరుస్తాడని నమ్మి జీవించు. తద్వారా దేవుడిచ్చు విలువైన వాగ్దానం పొందుకో.